కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని సింగుపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామం మొత్తం గురువారం ఉదయం నిబంధనలు పెట్టారని తెలిపారు. దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడేవారని సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి మాట్లాడుతూ పెద్దపాడులో ఉండేవారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా పాడి నెలకొందన్నారు. కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ నేతలు, గ్రామ కార్యాలయాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒకసారి కొంచెం అన్నట్టు కొంచెం అటు వచ్చి సరే ఇటు చూడండి. చేసారా ఇది? ఖరీఫ్ సీజన్లో ధాన్యం పంటలన్నీ ఇంటికి వచ్చే టైంలో రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. గతంలో మాదిరిగా ఈ మండలం వాళ్ళు ఇంకొక మండలం, ఇంకొక ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు, అలాగే దాదాపు 25-30 కిలోమీటర్లు అనవసరంగా ట్రావెలింగ్ చేసే అవకాశం లేకుండా రైతులు వారికి ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు ఆన్లైన్ ద్వారా కూడా మెసేజ్ పెడితే వాళ్ళకి అలాట్మెంట్ కూడా వస్తుంది. అలాగే ఎక్కడ ఇచ్చిన 48 గంటల్లో డబ్బులు కూడా పడిపోతాయి. కావున ఈ రోజు నుండి ఇక్కడ కానీ గార మండలంలో కానీ రూరల్ మండలంలో కానీ ఎక్కడికక్కడే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మండలంలో మొట్టమొదటిసారిగా ఓపెనింగ్ జరుగుతుంది సింగుపురం పంచాయతీలో. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తహసీల్దార్ వారికి, అలాగే ఏడి అగ్రికల్చర్ వారికి, ఏఓ గారికి, అలాగే ఇతర మండల సిబ్బందికి, అలాగే స్వచ్ఛంద సంస్థ రమణ గారికి, సిప్ రమణ గారికి, అలాగే ఈ గ్రామ సర్పంచ్ ఆదిత్యనాయుడు గారికి, ఎక్స్ సర్పంచ్ మోహన్ గారికి, వైస్ సర్పంచ్ ఆదినారాయణ గారికి, అలాగే ఇతర గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్స్కు, ఎంపీటీసీలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతుల కోసం 14-19లో సపరేట్ బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అదే చిత్తశుద్ధితో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు మన వ్యవసాయ అనుబంధ రంగాలకి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ మొన్న పెట్టడం జరిగింది గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో. రైతులందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి వచ్చే పంటని మంచి ధర కల్పిస్తూ వీలైనంత 48 గంటల లోపలే వారికి అకౌంట్లో డబ్బులు వేయడం 100% జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇమ్మీడియట్గా మీరు నన్నైనా సంప్రదించవచ్చు, లేదా ఎంఆర్ఓ గారిని సంప్రదించవచ్చు, లేదా ఏడీ గారిని, ఏఓ గారిని కూడా రైతులందరూ సంప్రదించవచ్చు. ఎవరికి డబ్బులు పడకపోయినా, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు జరిగినా ఎనీ టైం, ఆదివారం శనివారం అని కాదు, ఎప్పుడైనా మీకు తెరిచే ఉంటాయి. వీలైనంత తొందరగా మీరు తీసుకొచ్చి ధాన్యం అక్కడ ఇచ్చేయవచ్చు, మీకు ఎక్కడ ఇష్టపడితే అక్కడ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే